మన పాపములను కడిగి మన కన్నులను తెరచి తన రక్తధారలతో మన పాపములను కడిగి మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞానముతో అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడిదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడిదము కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువలో బలి చేసి మనలా విమోచించెనుగా. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువలో బలి చేసి మనలా విమోచించెనుగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, పాపులమైన మన మీద తన చర్య ఘన ప్రేమా కుమారించెను మన ప్రభువు. కృతజ్ఞత చెల్లింతుము. పాపులమైన మన మీద తనయ చర్య ఘన ప్రేమా కుమారించెను మన ప్రభువు. కృతజ్ఞత చెల్లింతుము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులారా, ప్రభునామములో మీకందరికీ పేరు పేరున వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలమ్మా. ఈ సమయంలో మనం వినబోయే ఈ సందేశం, అలాగే ఆ సహోదరి చేసిన కార్యము మంచి మనస్సుతో మనం అర్థం చేసుకోవాలి. కొంచెము కష్టముగా ఉంటది, కానీ
దేవుని గుండె పెట్టుకొని ఆయన కళ్ళతో ఆయన చూసినట్లే మనం కూడా ఆమె చేసిన కార్యాన్ని చూడాలి. మనము ఇంతవరకు ఆదికాండము 37వ అధ్యాయం విన్నాము. అలాగే ఈరోజు మన సందేశం 38వ అధ్యాయం. ఒక మనుష్యుడు ఏం చేశాడంటే తన సహోదరులను వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతము వెళ్ళి అక్కడ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని పిల్లలను కని ఆ పిల్లవాళ్ళు పెద్దోళ్ళై పెద్ద కుమారుడికి వివాహం చేశాడు. ఆ మనుష్యుడు పెద్ద కుమారుడికి వివాహం చేస్తే ఆ పెద్ద కుమారుడు దేవుని దృష్టికి మంచివాడు కాదు. మంచివాడు కాడు. వచ్చిన కోడలేమో మంచి ఆమె, మంచి సుబుద్ధి కలిగిన అమ్మాయే, జ్ఞానం కలిగిన కోడలే. అయితే ఆ మనుష్యుని కుమారుడు, పెద్ద కుమారుడు, పెళ్ళి అయిన ఆ కుమారుడు చాలా చెడ్డ పనులు చేశాడు. అతని విషయంలో ప్రభువునకు సంతోషం లేదు. అందువలన అతను తన పాపమును బట్టి పెళ్ళైన తర్వాత పిల్లలు లేకుండానే చనిపోయాడు. తమ కాలం రాకముందే ఎవరు చనిపోతారంటే బుద్ధిహీనులు. వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, అధికమైన దుర్మార్గాలు చేస్తారు. వారికి హద్దు అదుపు ఉండదు. అటువంటి వారు వారి కాలం రాకముందే ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తారు. వాళ్ళ బాధ్యతలన్నీ నిలబడిపోయింటాయి. ఏ బాధ్యత వారు నెరవేర్చరు. ఆ మనుష్యుని పెద్ద కుమారుడు అటువంటి వాడే. వివాహమైన తర్వాత కొద్ది రోజులకే అతని పాపము పండింది. అతను ఈ లోకాన్ని వదిలిపెట్టాడు. దేవుని సంతోషపరిచే కార్యం ఒక్కటి చేయలే. అతను చాలా చెడ్డ పనులు చేశాడు. అందుకే అతను కనుమరుగైపోయినాడు యవ్వన వయస్సులోనే. ఇంకా కోడలు మామూలుగా ఆ రోజుల్లో ఉండే సాంప్రదాయం ఏంటంటే అన్నయ్య వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపోతే అన్నయ్య భార్యని
తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెద్దవాళ్ళే చేస్తారు. ఎందుకంటే పెద్ద కుమారుడి పేరు నిలబెట్టాలని ఆ తమ్ముడికి పెద్ద కుమారుడి భార్యకి పిల్లలు కలిగితే ఆ మొదటి బిడ్డ చనిపోయిన పెద్ద కుమారుడికి చెందినవాడని ఎంచుతారు. అది ఆ రోజుల్లో సాంప్రదాయం. ఆ మనుష్యుడు విధవరాలుగా ఉన్న తన కోడళ్ళను తన రెండవ కుమారుడికి పెళ్లి చేశాడు. ఆ రెండవ కుమారుడితో చెప్పాడు, నీవు ఆమెను వివాహం చేసుకుని ఆమెకు భర్తలా ఉండు. చనిపోయిన మీ అన్నయ్య సంతానం లేకుండా చనిపోయాడు కదా, నీకు ఆమెకు పుట్టి మొదటి సంతానము మీ అన్నయ్యకు చెందినవాడిగా ఉంటాడని చెప్పాడు. ఆ విషయం ఆ రెండవ కుమారుడికి నచ్చలేదు. నాకు పుట్టిన కుమారుడు అన్నయ్యకు చెందినవాడిగా ఉండటం ఏంటి అని ఈ రెండవ కుమారుడు కూడా నీచమైన మనసు కలిగిన వాడు. ఆమె ఎడల అతను క్రమముగా ప్రవర్తించలేదు. అతడు చేసిన పని దేవుని దృష్టిలో దుర్మార్గమైనది గనుక అతను కూడా తన కాలం రాకముందే చనిపోయాడు. అతను చేసిన పని వలన భర్తగా ఉండి సంతానము కలిగించాల్సిన వాడు ఆమె ఎడల అతిక్రమముగా ప్రవర్తించినాడు. సంసార ధర్మమును సరిగా ప్రవర్తించలేదు అతను. అతను కూడా చనిపోయినాడు. అప్పుడు ఆ మనుష్యుడు తండ్రి, తన ఇద్దరు కుమారులు చనిపోయారు ఈ అమ్మాయి వలన, తల్లి నీకు ఒక దండం, నువ్వు మా ఇంట్లో వద్దు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. ఏ రోజు నువ్వు అడుగు పెట్టావో, నీకు పెళ్లి చేసామో మా పిల్లలతో, పెద్దోడు చనిపోయినాడు, చిన్నోడు చనిపోయినాడు, ఇంకా లాస్టోడు మూడవ కుమారుడు ఉన్నాడు అని లోపల అనుకొని, నా చిన్న కుమారుడు పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు, వాడు పెద్దోడైతే వాడిని పెళ్లి చేసుకుందువు అని రెండోసారి విధవరాలిగా మారిన కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించేశాడు ఆ మనుష్యుడు. అప్పుడు ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. మూడోవాడు పెద్దోడైతే యుక్త వయస్సు వస్తే నిన్ను పిలిపించి వాడికి పెళ్లి చేస్తానని చెప్పాడు ఆ మనుష్యుడు. అయితే ఆ మూడవ కుమారుడు పెద్దోడైన యుక్త వయస్సు వచ్చిన ఆ మూడవ కుమారుడికి ఈమెను అనగా తామారును ఇవ్వకోకుండా, తామారుకు మాట ఇచ్చి పంపించాడు కదా, కానీ మాట నెరవేర్చలేదు ఆ మనుష్యుడు.
ఆ మనుష్యుడు ఎవరు అంటే యూదా, యాకోబు కుమారుడు, 4వ కుమారుడు. యాకోబు లేయాలకు కలిగిన 4వ కుమారుడు యూదా. యూదా గోత్రంలో నుండి మెస్సయ రావాలి. కానీ దేవుడు ఏ గోత్రంలో నుండి, ఏ వంశంలో నుండి ఈ లోకానికి రక్షకుడిగా రావాలో ఆ వంశ వృక్షము సమాజపరంగా ఎటువంటి వాళ్ళో మనము గమనించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వాస్తవమే, కానీ తర్వాత వంశపరంగా యాకోబు తర్వాత దేవుడు యూదాను ఎన్నుకున్నాడు. యూదాలో నుండి మరి దావీదు వంశం నుండి యేసు ప్రభు రావాలి. ఇది దేవుని ప్రణాళిక. అయితే యూదాకి 3 పిల్లలు కలిగారు. 2 చనిపోయినారు, సంతానం లేకుండానే చనిపోయినారు. కానీ దేవుడు యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడంటే దానికి కారణము యూదా కోడలైన ఈ సహోదరే తామారు. తన వలన 2 యూదా కుమారులు చనిపోయారు. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా మళ్ళా పెళ్లి చేసుకోవద్దు, 3వ వాడు పెద్దయితే వాడినిచ్చి నీకు పెళ్లి చేస్తానమ్మా, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. పైకి అలా చెప్పాడు, కానీ యూదా లోపల మాత్రం నీకు దండం తల్లి, నీ లెగ్గు ఐరన్ లెగ్గు, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మాకన్నీ నష్టాలే, కడుపును పుట్టిన 2 కుమారులు వెళ్ళిపోయారు అనుకున్నాడు, కానీ వాళ్ళు దుర్మార్గులు అనుకోలే. యూదా అంత పరిపక్వత అప్పుడు వాళ్ళకి లేదండి. యోసేపు లాగా అంత పరిపక్వత లేదు వాళ్ళకి, మిగిలిన అన్నయ్యలకు. వయస్సు ఉంది కానీ, గంపెడు వయస్సు ఉంది కానీ అంత ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదు. యోసేపును అందివేసింది యూదానే కదా. ఎందుకు వాడిని చంపేస్తారు? కావాలంటే వాడిని అమ్మేయండి కళ్ళ ముందు లేకుండా. యోసేపును అమ్మివేసి వేద్దామని చెప్పిన వాడు యూదానే. అలాగే యేసు ప్రభువును 30 వెండి తులాలకి నాణ్యాలకి అమ్మివేసింది కూడా, బేరం పెట్టుకునేది కూడా యూదానే. ఇస్కారియోతు యూదా. కానీ యూదా కోడల వలన దేవుడు యూదా గోత్రాన్ని అనుకున్నాడు. అంటే సరే, టైం వచ్చినప్పుడు చూద్దాం. ఎవరన్నా ఆఫీసర్లు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, బాగా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకు పెద్ద కంపెనీ ఉంటే వాళ్ళకి ఏదైనా మేలు కానీ ఏదైనా సంతోషపరిచే కార్యం చేస్తే టైం వచ్చినప్పుడు చూద్దాం, నీకు ఏదైనా నేను హెల్ప్ చేస్తాను అని అంటారు. నువ్వు కాంటాక్ట్లో ఉండు,
సమయం వచ్చినప్పుడు నేను నీకు ఏదైనా మంచి పోస్ట్ ఇస్తానులే అంటారు. ప్రభువు కూడా తామారును చూశాడు. సరేమ్మా, ఈమె ఏం చేసిందంటే, మామ చెప్పాడు, అమ్మా మీ ఇంటికి వెళ్ళిపో, మా కుమారుడు ఇంకా చిన్నపిల్లోడు, వాడు పెద్దోడైతే వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుందువు కానీ మీ ఇంటికి పోయి ఎవరిని పెళ్లి చేసుకోవాకని చెప్పాడు. ఆమె నిజం అనుకొని, మా మామయ్య ఎంత మంచివాడు అనుకొని ఆమె వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయి ఆమె విచ్చలవిడిగా తిరగలేదు కానీ మామ ఇంటి గురించి కనుక్కుంటుంది అన్ని వివరాలన్నీ. అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా అని మొత్తం ఆ విషయాలన్నీ కనుక్కుంటుంది. కనుక్కుంటే చిన్న కుమారుడు పెద్దోడైనట్టుగా ఆమెకు తెలిసింది విషయాలన్నీ. మరి మామ నాకు మాట ఇచ్చాడే, మరి అతనితో వివాహం చేయలేదు అని ఆలోచన చేసింది. అంతేకాదు నాకు తెలిసిన విషయం ఏంటంటే, వేరే అమ్మాయిని తెచ్చి ఆ మూడో కుమారుడికి పెళ్లి చేశాడు. ఇక మామ మాట తప్పాడు అనుకొని, సరే ఏం చేయాలో ఇంకా మొత్తం వాళ్ళ పుట్టింట్లో ఉన్నా కూడా మామ ఇంటి మీదనే. వాస్తవానికి ఆమె పెద్ద కోడలు కదా, ఆ వంశాన్ని నిలబెట్టాలంటే ఏమైనా కానీ ఆమె మీదనే ఆధారపడి ఉంది. ఆమె మీదనే ఆధారపడి ఉంది. ఆమె శరీరం అక్కడ ఉంది కానీ పుట్టింటి దగ్గర మనసంతా మామ ఇంటి మీదనే ఉంది. అక్కడ ఏమేమి విషయాలు జరుగుతున్నాయి మొత్తం ఎప్పటికప్పుడు కనుక్కుంటుంది. బ్రేకింగ్ న్యూస్గా, అప్డేట్గా. నేను అప్పుడేం సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం లేవండి. వార్తలు, టీవీలు అక్కడ ఇక్కడ ఏం లేవు, టెలిగ్రాములు. అయినా కూడా ఎట్లా తెలుసుకుంటుందో మరి ఆమె, అంటే ఆమెకు అంత ఆసక్తి. మొత్తానికి పట్టుదల కలిగిన, జ్ఞానం కలిగిన, సుబుద్ధి కలిగిన సహోదరి. అయితే మామ మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోలేదే. నాకు పెళ్లి చేస్తానని మూడవ కుమారుడిని వేరే అమ్మాయితో పెళ్లి చేస్తాడా అనుకుని, సరే సమయం కోసం ఆమె వేచి ఉంది. ఈలోపు తామారు వాళ్ళ అత్త, అంటే యూదా భార్య చనిపోయింది. యూదా భార్య చనిపోతే యూదాకి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు అదుల్లాము నివాసి హీరా అనే అతను. భార్య చనిపోయిందని యూదా కొంతకాలం బాధపడ్డాడు. స్నేహితునితో అలా తిమ్నాతుకు వెళ్ళి వద్దామని బయలుదేరాడు. తిమ్నాతు అనే ఊరే ఈ తామారు వాళ్ళ ఊరు. తిమ్నాతు అనేది మామూలుగా ఫిలిస్తీ ప్రాంతం కదా. అప్పుడు ఆమెకు ఎట్లా తెలిసిందండి, మీ మామ యూదా మీ ఊరికి వస్తున్నాడని తెలిసింది. అసలు ఆమె ఎట్లా కనుక్కునేది? అప్పుడేమి
ఫోన్లు కూడా లేవు, మరి ఎట్లా కనుక్కునేది ఆమె. అంటే ఎప్పుడు ఆమెకు మామ వాళ్ళ ఇంటి మీదనే ఆలోచన. ఇద్దరు చనిపోయినారు, ఇంక పోయింది అయిపోయింది అని పుట్టింటి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించలేదు ఆమె. క్రమ పద్ధతిలోనే వివాహం జరగాలి, పెద్దల సమక్షంలోనే జరగాలనేది ఆమె ఉద్దేశం. పోతే పోని, ఉంటే ఉన్ని అనుకునేది కాదు ఆమె. మామ చెప్పాడు కదా అని ఆ మాట మీద నిలబడింది. ఆ మామ పూర్ణ మనసుతో చెప్పలే, పైకి అలా చెప్పాడు, కానీ లోపల దరిద్రపుదాన. 2 కుమారులు నీ వలన చనిపోయారు, నీ లెగ్గు ఐరన్ లెగ్గు. ఇంకా 3వ వాడిని కూడా ఇస్తే వాడు కూడా గుటక్కి. అంటే నా బతుకేం కావాలి, నా వంశం ఏం కావాలని ఆమె విషయంలో యూదా భయపడ్డాడు. కానీ ఆమె మాత్రం వదిలిపెట్టలేదండి. అసలు ఇది యూదా తిమ్నాతుకు ఎందుకు వెళ్ళాడు, తామారు వాళ్ళ ఊరికి అంటే, అక్కడ గొర్రెల మంద ఉంటే వాటికి బొచ్చు కత్తిరించడానికి ఆ ప్రాంతాలకు వెళ్ళాడు స్నేహితునితో పాటు. ఈ మామ వస్తున్నాడని తెలిసి ఏం చేసిందంటే, ఆదికాండం 38వ అధ్యాయము 11వ వచనంలో, తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తమ ఊరికి వస్తున్నాడని తెలుసుకున్నది. తామారు ఎప్పుడు విధవరాలు బట్టలే ధరించేది కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి తల మీద ముసుగు వేసుకున్నది. మామూలుగా అలా వేశ్యలు వేసుకుంటారు. వేశ్యలకు ప్రత్యేకమైన వస్త్రధారణ. చూడగానే ఓహో ఈమె వేశ్య అని సమాజం గుర్తిస్తుంది. అటువంటి డ్రెస్సు వేసుకున్నదామె. డ్రెస్సు వేసుకొని మామ వచ్చే ఆ దారిలో కాచుకోనుంటే ఆ మామ యూదా వచ్చాడు. ఆ ప్రాంత మార్గంలో వెళ్తుంటే యూదా చిన్న కుమారుడు శేలా ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతన్ని పెళ్లి చేసుకునే ఏర్పాట్లు యూదా చేయటం లేదు. కాబట్టి ఆమె వేశ్యగా ఆ వస్త్రాలు ధరించుకొని, ఆమె ఎవరిని చూసినా ఈమె వేశ్యేమో అనుకుంటారు. అట్లా ఆమె వస్త్రం ధరించుకునే వస్త్రాలు, వేశ్య వస్త్రాలు వేరు ఉంటాయి. కాబట్టి అలాగా ఈమె వేశ్యలాగా ముఖం మీద ముసుగు వేసుకున్నది. మామ వచ్చే మార్గాన దారిలో ఉన్నది. అతను చూశాడు ఈమెను. ముసుగు వేసుకునే కదా ముఖానికి, కనుక్కోలేడు, తామారని కనుక్కోలేడు. వేశ్య అనుకున్నాడు. వేశ్య అనుకుని ఆమెతో మరి శైవ సంబంధంగా జీవించాలనుకున్నాడు. అయితే
ఆమెన్నది, ఇస్తారో అని అడిగింది. నా మందల నుండి ఒక మేకను పంపిస్తానని చెప్పాడు యూదా. సరేనని ఆమె ఒప్పుకొని మరి వారు అలా జీవించినప్పుడు అది సమాజానికి మరి ఆ యొక్క సంబంధం సరైనది కాకపోయినా ఆమె పట్టుదలకి దేవుడు ఆమెను ఆహా అనుకున్నాడు. సరే, ప్రభు ఎటువంటి వారినైనా పై విషయాన్ని చూడడైనా మనస్సును చూస్తాడు. ప్రస్తుతము యూదా ఆమెకు మేకపిల్లని ఇవ్వలేదు, కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పంపిస్తానన్నాడు. సరే, అంతవరకు నాకు ఏదైనా ఒకటి రుజువు ఇవ్వండి అని చెప్పింది ఆమె. ఆమెకు తెలుసు ఇతను నా మామ అని, కానీ యూదాకు తెలియదు ఈమె తామారు అని, నా కోడలని తెలియదు. వేశ్య అనుకున్నాడు ఆమెను. అందుకే ఆమెతో అలా జీవించాడు. అప్పుడు సరే, ఆ మేకపిల్లను పంపేంత వరకు నాకు ఏదైనా ఒక రుజువు ఏమో అడిగింది ఆమె. ఏం కావాలి అంటే, అదే నీవు ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారము, నీ చేతి కర్ర ఇవ్వు అని చెప్పింది. యూదా అవన్నీ కూడా ఆమెకిచ్చాడు. వేశ్యలకు ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళతో ఆ విధంగా జీవించవచ్చు కొన్ని గంటలు. అది జరిగిన 3 నెలలకి యూదాకు ఏం తెలిసిందంటే, అయ్యా, నీ కోడలు తామారు వ్యభిచారం చేసిందయ్యా, జారత్వం చేసింది, ఆమె గర్భవతి అయింది, ఇప్పుడు ఆమె 3 నెలలు అని యూదాకు వార్త తెలిసింది. యూదా ఇంకా ఆమె మీద కోపపడ్డాడు. ఆమెను కాల్చి చంపాలని తీర్మానం చేశాడు. ఈలోపు ఆ తిమ్నాతుకి మేకపిల్లను పంపించాడు. అక్కడ పోయి అడిగితే, ఇక్కడ ఎవరు వేశ్య లేదే అని ఆ ఊరి వాళ్ళు చెప్పారు. మా ఊర్లో ఎవరు కానీ వేశ్యలు లేరే, ఎప్పుడు కానీ కనబడలేదే, నీకెలా కనబడిందా అని వాళ్ళని అడిగారు ఆ ఊరి వాళ్ళు. ఇంకా యూదా కూడా అతని స్నేహితుడు ఇద్దరు ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయారు ఇంటికి. సరిగ్గా 3 నెలలకి నీ కోడలు తామారు ఒక వేశ్యల పాపం చేసింది, ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది అని యూదాకు చెప్పారు. వార్త వచ్చింది. యూదా మహానీతిమంతుల్లాగా ఆమెను బయటికి లాగి చంపేసి ఆమె శరీరాన్ని కాల్చివేయండి అన్నాడు. ఆహా, అవునా? అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అయ్యలారా, నేను గర్భవతిగా అయ్యానంటే దానికి కారణం ఎవరంటే
ఇదిగో ఈ ప్రత్యేకమైన ముద్ర, చేతికర్ర, ఈ వస్తువులు ఎవరియో ఆ మనుషుని ద్వారా నేను గర్భవతినేనని చెప్పింది ఆమె. అప్పుడు యూదా అవి చూసి నాలుక కరుచుకున్నాడు. అంటే అయ్య బాబోయ్, ఈ వస్తువులు నాయనే, ఎంత పని జరిగిపోయింది. నా స్నేహితునితో కూడా వచ్చి నేను ఆ రోజున అలా ప్రవర్తించాను, వేశ్య అనుకున్నాను ఆమెని, నా కోడలు అనుకోలేదే, ఎంత ఘోరం జరిగిందని యూదా కుమిలిపోయాడు. యూదా వాటిని గుర్తుపట్టి, ఆమె నాకంటే నీతిమంతురాలు, నాదే తప్పు, ఆమెమో నీతిమంతురాలే, నేనే నా కుమారుణ్ణి, మూడవ కుమారుణ్ణి ఆమెకి ఇస్తానని ఇవ్వలేదు, కానీ ఆమె నాకంటే నీతిమంతురాలు. అయ్యో, ఎంత పని జరిగింది. తలకాయ పట్టుకొని కూర్చున్నాడు. సమాజంలో ఇట్లా ఎక్కడన్నా ఉంటుందా? ఎవరన్నా ఆ సంతానమును, ఆ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తారా? ఎక్కడైనా ఉంటుందా? కానీ దేవుడు ఒక్కడే ఆ సంతానమును అంగీకరిస్తాడు. మనుషులుగా మానవులు అర్థం చేసుకోలేరు. అటువంటి వాళ్ళని ఎక్కడ విలువ ఇస్తారండి? ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడతారు, సూటిపోటి మాటలు మాట్లాడతారు. తర్వాతి రోజుల్లో యూదా గోత్రాన్ని ప్రభు ఎన్నుకోవడానికి, ఆ గోత్రం నుండి ఆయన మెస్సయగా రావడానికి యూదా చేసిన ఈ కార్యమే పునాదిగా మారిపోయింది. ముందే చెప్పాం కదా, ఆహా అనుకున్నాడని. సమయం వచ్చినప్పుడు నీకు మేలు చేస్తానమ్మా అనుకున్నట్టుగా ప్రభు ఆహా అనుకున్నాడు. కాంటాక్ట్ లో ఉండు, సమయం వచ్చినప్పుడు నీకు ఏవైనా నా దగ్గర పోస్ట్ ఇస్తానులే అని ఉన్న కంపెనీ మేనేజర్ అన్నట్లుగా ప్రభు ఆహా అనుకున్నాడు. ఇంకా యూదా నా వలనే జరిగింది, నాదే తప్పు ఇది, ఆమె నాకంటే నీతిమంతురాలు, నేనే మాట తప్పాను, ఆమె మాత్రం మాట మీద నిలబడింది, మాట మీద నిలబడింది. ఇంకా ఎప్పుడే గాని యూదా ఆమెతో అలా తప్పుగా ప్రవర్తించలేదు. తెలియక అలా చేశాడు, కానీ ఇంకా ఆమెను కోడలుగానే చూశాడు, బిడ్డలాగా చూశాడు. జీవితకాలం అంతా ఆ పనికి కృంగిపోయినాడు. అంటే బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఎంత పని చేశాను, అయ్యో ఎంత పని చేశాను అనుకున్నాడు. ఇంకా జీవితకాలం అంతా ఆమెతో అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. 27వ వచనంలో, ఆదికాండం 38:27వ వచనంలో, తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవల పిల్లలు పుడతారని వారికి తెలిసింది. కవల పిల్లలున్నారు ఆమె కడుపులో.
ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటికి వచ్చింది. మంత్రసాని అన్నది, ఈమె కడుపులో కవల పిల్లలున్నారు. మంత్రసాని ఆ బయటికి వచ్చిన ఆ శిశువు చేతికి ఎర్రదారం కట్టింది. ఈ శిశువు ముందు పుట్టాడు అన్నది. ఆ పుట్టిన పిల్లోడికి ఎర్రదారం, ఇద్దరు మగపిల్లలే, ఎర్రదారం కట్టింది మంత్రసాని. మరలా ఇంకొక శిశువు బయటికి వచ్చాడు. మొత్తానికి ముందు వచ్చిన పిల్లోడికి పెరెషు అని పేరు పెట్టారు. రెండవ కుమారుడికి, అంటే ఎర్రదారం కట్టబడిన కుమారుడికి జరహు అని పెట్టారు. పెరెషు అనే వ్యక్తి జరహు అనే ఈ వ్యక్తి శిశువుగా ఉన్నప్పుడు ముందు రావాల్సిన వాడిని వెనక్కి నెట్టి వచ్చాడు. పెరస్సు అనే వ్యక్తి ఎర్రదారం కట్టింది జరహుకి, కానీ ఇతను రావాల్సింది పెరుషు అనే అతని ముందు జన్మించాడు తామారుకి. ఈ పెరుసు యొక్క సంతానాన్ని, ఈ సంతానంలో నుండి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఆ వంశావళిని చూసినప్పుడు మనకు ఆ వివరాలన్నీ బాగా అర్థమవుతాయి. మత్తయి సువార్త అయిపోయిందండి, ముగిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు, అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నామే ఆ పాత్రలు, ఆ వ్యక్తులు వీళ్ళే, యూదా తామారు. యూదా తామారునందు పెరెషును జరహును కనెను. పెరెషు జరహు. జరహు ముందుగా రావాల్సిన వాడు, ముందుగా రావాల్సిన వాడిని మెచ్చి ఈ పెరెషు అనే అతను బయటకు వచ్చాడు. అంటే కడుపులోనే, తల్లి గర్భంలోనే పెరెషు అనే అతను జరహును వెనక్కి నెచ్చాడు. పెరెషు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోను కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సైని కనెను, ఎస్సై రాజైన దావీదును కనెను. చూడండి, యేసు ప్రభు వంశావళిలో స్త్రీల జీవితాలు చాలా ఆలోచింపదగ్గవి. తామారు, రాహాబు. చూడండి, తామారు, రాహాబు, రూతు, వాళ్ళ జీవితాలు ఎటువంటివి, సమాజంలో వాళ్ళని ఎవరు గుర్తించరు. తామారు, రాహాబు, రూతు. తర్వాత మరియమ్మ.
ఊరియా భార్య. ఆమె పేరు చెప్పడానికి పరిశుద్ధాత్మ ఒప్పుకోలేదు, కానీ ఊరియా పేరు పెట్టాడు. ఊరియా భార్య అన్నాడు. అంటే తామారు యొక్క ఆమె పనిని దేవుడు త్రోసివేయలేదు, కానీ యూదా వంశాన్ని నిలబెట్టడానికి ఆమె చేసిన ఆ కార్యాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడికి కావాల్సింది మన యోగ్యతలు, మన బ్యాక్గ్రౌండ్ కాదు. దేవుడు పరివేశాన్ని చూడడు, మనస్సును చూస్తాడు. మనం ఏదైనా ఒకటి చేస్తే ఎటువంటి మనస్సుతో వీళ్ళు చేశారు, మనస్సును చూస్తాడు. తామారు ఎటువంటి మనసుతో చేసింది ఆ పని అంటే, తన వంశాన్ని, ఆ ఇంటికి కోడలుగా తన బాధ్యత నెరవేర్చాలి. అందుకే ముందే చెప్పాను కదా, మనం దేవుని మనస్సుతో ఆలోచించాలని. మనస్సు ప్రాముఖ్యం. లోకానికి అది వెర్రితనంగా అనిపించిన దేవుడు మనస్సును చూస్తాడు. యూదా తన జీవిత కాలమంతా ఆ విషయంలో దుఃఖపడ్డాడు. అయితే తామారు వలన కలిగిన ఆ పిల్లలు పెరెసు, జరహు. పెరెసు వంశంలో నుండి షల్మాను వచ్చాడు. షల్మాను రాహాబు అనే వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ షల్మానుకి రాహాబుకి బోయజు పుట్టాడు. బోయజు ఎటువంటి వాడండి? గొప్ప సౌండ్ పార్టీ, మంచి దైవజనుడు. కానీ బోయజు కూడా ఎటువంటి ఆమెను చేసుకున్నాడు? ఆమె విధవరాలే, రూతమ్మ గురించి మనకు తెలిసిందే. ఆమెను చేసుకున్నాడు. ఈ బోయజుకి రూతుకి ఓబేదు పుట్టాడు. ఓబేదికి ఎస్ఐ పుడితే ఎస్ఐకి దావీదు, రాజైన దావీదు పుట్టాడు. అలాగే దావీదు రాజుకి ఊరియా భార్యగా ఉన్న ఆమె యందు సొలొమోను పుట్టాడు. యేసుక్రీస్తు వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి సమాజంలో పెద్దగా విలువ అనేది లేదు. నజరేతులో మరియమ్మ దీనురాలు, ఆమెకు ఎక్కడ గుర్తింపు లేదు. కానీ యేసు ప్రభువు జన్మించడంతోనే ఆమెకు ధన్యత, భాగ్యం వచ్చింది. ఈ 5 మంది స్త్రీల జీవితాలను మీరు ధ్యానించండి. దేవుడు ఎటువంటి వారిని తన కోసం ఎన్నుకొని తన ప్రణాళికలో వారిని ఆశీర్వదించాడో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో మనకు ఏమి అర్హతలు అవసరం లేదు. మంచి మనస్సు ఉంటే చాలు. పూర్ణ మనస్సుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. స్వార్థము, పక్షపాతం, అసూయ, ద్వేషం, పగతో ఏది చేయకుండా మంచి మనస్సుతో చేయాలి. అటువంటి కార్యాన్ని ప్రభువు త్రోసివేయుడు. ప్రభువు మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలనైనా. ఈ యూదా తామారుల ఈ సంభవాన్ని మేము ఇంతవరకు విన్నాము.
ప్రభువా, పట్టుదల, నీతి, యథార్థమైన మనస్సు, స్వచ్ఛమైన మనస్సుని, ఒకవేళ అది లోకానికి విరోధమైన, మీకు అది విరోధము కాదునైనా మీరు మనసుని చూస్తారు. కన్యక గర్భవతి కుమారునికి అంటుంది అంటే లోకంలో ఎవరు ఒప్పుకుంటారు? పలు రకాలుగా మాట్లాడుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. కానీ మీరు కన్యక మరియమ్మను ఎన్నుకొని ఆమె ద్వారా ఈ లోకానికి నరునిగా రావడానికి మీరు యెషయా ద్వారా 700 సంవత్సరాల క్రితమే మీరు పలికించారు. మీ కార్యాలు లోకానికి అర్థం కావు నాయనా. మేము కూడా మీలాగా ఆలోచన చేయడానికి, గుర్తించడానికి మా మనస్సును స్వచ్ఛమైన మనస్సుగా, కల్మషం లేని మనస్సుగా దీవించండి. ఏమి చేసినా మంచి మనస్సుతో, యథార్థమైన హృదయంతో చేయడానికి సహాయం చేయమని, మా అందరికీ మీలాంటి కన్నులు, మీలాంటి మనస్సు మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.